Hello everyone, I am Dr. Nikhil, MD, General Medicine, Consultant Physician and Diabetologist, Union Hospital, Vijayawada. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజియాస్. ఈ ఇయర్ ఎక్కువగా చూస్తున్న కండిషన్. జనరల్గా ఎవ్రీ ఇయర్ మనకి డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ అనేవి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలో బాగా పీక్లో ఉంటాయి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత జనరల్గా కొంత బాడీ పెయిన్స్ ఉండడం కానీ, కండరాల నొప్పులు ఉండడం కానీ ఇవన్నీ సహజం. కానీ ఈ ఇయర్ అది చాలా సివియర్గా ఉంటుంది. ఎట్లా అంటే ఎప్పుడో 3 months బ్యాక్, 4 months బ్యాక్ ఒక హాఫ్ డేనో 1 డేనో ఫీవర్ వచ్చి తగ్గిపోయింది. బట్ 3 to 4 months నుంచి ఇంకా జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రీవియస్లీ లైట్గా జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అవడము, అసలు లేని వాళ్ళకి కొత్తగా రావడము ఈ ఇయర్ చాలా కేసెస్ చూస్తున్నాము. ఈ వైరల్ ఫీవర్స్లో ఒక 10 మందిలో ఒక 6-7కి సిమిలర్ కంప్లైంట్స్ చూస్తున్నాం. సో మేబీ అది డిఫరెంట్ వేరియంట్ వల్ల అయి ఉండొచ్చు. సో ఏంటంటే ఈ వైరల్ ఆర్థరైటిస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో ట్యాబ్లెట్ మనం వాడుకుంటే ఇమీడియట్గా ఒక 10 daysలో 15 daysలో రిలీఫ్ రావచ్చు. బట్ అగైన్ మళ్ళీ ఆ ట్యాబ్లెట్ స్టాప్ చేసినాక మళ్ళీ 1 weekలో పెయిన్స్ అనేవి రివర్స్ అయ్యి మళ్ళీ వారు సివియర్ పెయిన్స్తో వస్తున్నారు. సో రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ దానికి అవసరమైన మందులు, అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇనీషియల్ స్టేజెస్లో పెయిన్ బాగా సివియర్గా ఉంది అంటే దానికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పెడతాం. సో స్లోగా టేపరింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ పెయిన్స్ తగ్గే కొద్దీ దానికి తగ్గట్టు మెడిసిన్ డోసేజ్ కూడా తగ్గించి ఏ డోసేజ్ వాడాలి, సో ఎన్ని రోజులు వాడాలి అనేవి క్లినికల్ కండిషన్, అంటే పేషెంట్ యొక్క నొప్పుల్ని బట్టి వాళ్ళకి ఎంతవరకు తగ్గిందో అండ్ కొన్ని రకాల టెస్టులు చేస్తాం. అంటే ఆర్థరైటిస్ ఎంతవరకు ఉంది లేకపోతే ఏంటి, ఆ టెస్టులు బట్టి సిమ్టమ్స్ని బట్టి ఎంత తగ్గించుకోవాలి, ఎంత వాడుకోవాలని చెప్తాం. అంతేగాని ఒక ట్యాబ్లెట్ ఒకటి ప్రిస్క్రైబ్ చేసినాక అదే ఇంకా కంటిన్యూస్గా వాడుకోవడము ఎక్కువ డోసేజ్లో, లేకపోతే ఒకసారి తగ్గిందని కంప్లీట్గా వితౌట్ ఎనీ మెడికల్ ఎవరు డాక్టర్ చెప్పకుండా ఆపేయడము ఇట్లాంటివి చేయవద్దు. దానివల్ల మళ్ళీ రిపీటెడ్గా వచ్చి పెయిన్స్ ఎక్కువయ్యి రిపీటెడ్గా ఓపీస్కి వస్తున్నారు. సో ఈ ఇయర్ మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ వైరల్ ఆర్థరైటిస్ బాగా ఎక్కువ ఉంది కనుక ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వైరల్ ఫీవర్స్ తర్వాత బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో ప్రాపర్ మెడికల్ కేర్ అండ్ అటెన్షన్ తీసుకొని డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్స్ వాడుకుంటే మీరు పెయిన్ ఫ్రీగా ఉండవచ్చు. థ్యాంక్ యూ.